ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు ఫోర్త్ ఫేజ్ సంబంధించి మనకు థర్డ్ ఫేజ్ సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది న్యూస్ పేపర్లోని. సో డీటెయిల్ చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వెయిట్ చేస్తుంటే సో ప్లీజ్ లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వి వాంట్ స్పెషల్ ఫేస్ అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. సో చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి, మాకు ఈ న్యూస్ పేపర్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. నేడు కాలేజీలో చేరకపోతే ఇంజనీరింగ్ సీట్ రద్దు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో క్యాప్షన్స్ కూడా కొన్ని ఇచ్చారు ఇక్కడ చూడండి. ముగిసిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్లో మనకు 81,904 సీట్లు కేటాయింపు. అలాగే మనకు కన్వీనర్ కోటాలోని 5,038 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మనం ఫోర్త్ ఫేజ్కి మనకు కండక్ట్ చేయాలంటే ఒక మ్యాక్సిమం చూసుకుంటే 5,000 నుంచి 6,000 అరౌండ్లో సీట్స్ అయితే ఉండాలి. దానికి అబవ్ ఉన్నా పర్వాలేదు. సో మనకైతే అప్పుడే ఉంటేనే మనకైతే ఒక ఫోర్త్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీని సంవత్సరం మనకు ఎలాగైనా సో టుడేతో వచ్చేసి ఒక కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో ఒక వీక్లో అంటే మనకు మండే కానీ ట్యూస్డే కానీ ఏదో ఒక అప్డేట్ అయితే మ్యాక్సిమం అయితే ఇస్తారండి. సో అఫీషియల్ ఏదైనా అప్డేట్ వస్తే కనుక మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను. సో మనకు ఆ యొక్క 81,000 సీట్లు కూడా ఏ కోర్సులు కేటాయించారు, సో ఏ కోర్సులకి ఎన్ని సీట్స్ ఇచ్చారు అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈసారి చూసుకుంటే మనకు కంప్యూటర్ సైన్స్ ఏవైతే కోర్సెస్ అయితే ఉంటాయో వాటికి మ్యాక్సిమం సీట్స్ అయితే లేవండి. 99% అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఒకవేళ మనకు ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేసిన సరే మ్యాక్సిమం వాటిలో సీట్స్ అయితే ఉండవు ఇంకా. సో ఇదనమాట మనకు వచ్చిన అప్డేట్. నేడు కాలేజీలో చేరకపోతే ఇంజనీరింగ్ సీట్ రద్దు అంటే మీకు క్యాన్సిల్ అయితే అయిపోతుంది సీట్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో రిపోర్ట్ చేశారు కాబట్టి కాలేజ్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీ యొక్క సీట్ని అయితే అలాట్ చేసుకోండి. సో ఇదేదో వచ్చిన అప్డేట్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ అని కామెంట్ చేయండి. సో కొత్తగా వీచ్ చేసిన సో ప్లీజ్ లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తుంది. థ్యాంక్ యూ.